వెంటనే స్వాతంత్రానికి ప్రేరణిచ్చిన అగ్నిగీతం వందే మాతరం నిత్య నూతనం నవంబర్ 7, 1875 బంకించంద్ర చటర్జీ గారు రాశారంట. 150 సంవత్సరాలు. నవంబర్ 7th, 1875 బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటిది. అంటే ఇప్పటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వందే మాతర గీతం యొక్క గొప్పతనాన్ని, ఆ రోజు స్వాతంత్రోద్యమ పోరాటంలో భారతీయులని ఐక్యత దిశగా నడిపించటానికి వందే మాతర గీతం ఎంత ఉపయోగపడింది, అది మన ఒక స్వప్నం, ఆ గీతం యొక్క భావం మన ఐక్యతకి ఒక నిదర్శనం అనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 1 year పాటు ఈ వందే మాతరం యొక్క విశిష్టతని తెలియజేసే విధంగా, గొప్పతనాన్ని తెలియజేసే విధంగా, మన ఐక్యతని, భారతీయుల ఐక్యతని చాటి చెప్పే విధంగా వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపొందించాలని చెప్పని కూడా వారు తెలియజేశారు. అదేవిధంగా స్టాంపు కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. శిరీష్ ఉన్నట్లున్నాడు. శిరీష్, మోడీ గారు బయట ఉందా? ఒకసారి బయట ప్లీజ్. वंदे मातरम का मूल भाव है माँ भारती। हमने, हमारे पूर्वजों ने, हमारे ऋषियों ने, मुनियों ने, हमारे आचार्यों ने, भगवंतों ने, हमारे देशवासियों ने अपनी एक सांस्कृतिक पहचान बनाई। भारत की ये संकल्पना उसके पीछे की वैचारिक शक्ति है। उठती गिरती दुनिया से अलग अपना स्वतंत्र अस्तित्व बोध, ये उपलब्धि लिपिबद्ध होना, लयबद्ध होना और तब जाकर के हृदय की गहराई से, अनुभवों के निचोड़ से, संवेदनाओं की असीमता को प्राप्त कर करके वंदे मातरम जैसी रचना मिलती है. శిరీష్ గారు ఉన్నారు సార్. శిరీష్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే ఏంటి 1 year పాటు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని పిలుపునిచ్చినట్లున్నారు కదా? అవునండి, ఎందుకంటే ఆధునిక తరానికి సంబంధించి స్వాతంత్రోద్యమ కాలం నాటి గొప్పతనాన్ని, అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో పాల్గొన్న మహనీయుల యొక్క చరిత్రను, అదేవిధంగా ఆనాటి గీతాలను, వాటి యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలంటే ఇలాంటి కార్యక్రమాలంటే కూడా ఊరునా కూడా నిర్వహించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ముఖ్యంగా వందే మాతర శ్రీనివాస్ ఒక సినిమాలో రాశారు, వందే మాతర గీతం వరుస మారుతున్నది, స్వరం మారుతున్నది, తరం మారుతున్నది అని చెప్పేసి ఒక లిరిక్స్ రాయడం కూడా జరిగింది. సో అలానే అది ఒరిజినల్ గీతం కాదు. ఎందుకంటే ఆనందమఠం అనే నవల్లో బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన ఒరిజినల్ గీతము దీనికి మధ్య చాలా తేడా అనేది కూడా ఉంది. ఏదైతే కొన్ని పదాలను తొలగించడంతో విభజన రాజకీయాలకు ఆనాడే బీజం వేశారని చెప్పేసి ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి ప్రధాని ఇండైరెక్ట్గా కామెంట్ చేయడం కూడా జరిగింది. నేటికి అదే విభజన రాజకీయాలన్నింటి కూడా దేశాన్ని విచ్ఛిన్నపరిచే విధంగా, దేశ ఐక్యతను, దేశభక్తిని కూడా తగ్గించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆధునిక తరంలో దేశ ఐక్యతను, దేశం యొక్క గొప్పతనాన్ని, దేశభక్తిని చాటి చెప్పాలంటే ఇలాంటి కార్యక్రమాలన్నింటి కూడా మరోసారి నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన అభిలాషించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ స్వాతంత్రోద్యమ కాలంలో, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ జీవిత చరిత్రలను చాటి చెప్పే విధంగా, ఎందుకంటే కొంతమందికి సంబంధించి మాత్రమే ప్రచారంలో ఉంది, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఆధునిక తరం తెలుసుకుంటుంది కాబట్టి అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి ఉంటారు కొంతమంది, వాళ్ళను కూడా తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. రైట్. అట్లా శిరీష్, ఏంటి క్రికెటర్స్ తో నిన్న జరిగినటువంటి మోదీ గారి సమావేశం, అంటే అభినందన కార్యక్రమం ఏంటి, ఎలా జరిగింది? ఆ సందర్భంగా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ ఇటు క్రికెటర్స్కి అట్లాగే మోదీ గారికి మధ్య మంచి ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగినట్లుంది. ఏంటి ఆ ఇంటరాక్షన్లో ఉన్న పాయింట్స్ ఏంటి? ఇటు ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా రాష్ట్రపతి ఇద్దరిని కూడా క్రికెటర్లు కూడా కలిశారు.
సో ప్రధాని కలిసిన సందర్భంగా కూడా వాళ్ళు చాలా విషయాలను కూడా పంచుకోవడం కూడా జరిగింది. 2017 సంవత్సరంలో ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ఫైనల్ అనేది ఓడిపోయిన తర్వాత ఇదే ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళను తన నివాసానికి పిలిచి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇదే మీకు ఫైనల్ కాదు, ఇక ముందు చాలా ఉంది, మీరు సాధించాల్సింది చాలా కూడా ఉంది. అపజయాలు ఎదురైనప్పుడు మీరు కుంగిపోకూడదు, వీటినే మీరు గెలుపుకు సంబంధించిన మెట్లుగా మార్చుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇందులో చాలా మందికి కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రేరణ ఇచ్చే మాటలు మాట్లాడడం కూడా జరిగింది. సో అదే విషయాన్ని కూడా వాళ్ళు ఈ సందర్భంగా చాలా మంది కూడా గుర్తు చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ టీం అంటే ఒక వివక్షత, ఒక చిన్న చూపు, అదేవిధంగా ఒక రకమైన నిరాదరణ అనేటివి కూడా ఉండేవి. ఎప్పుడైతే 2017లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీసీఐలో పూర్తిగా మార్పులు చేర్పులు లాంటివి కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు ఫ్లైట్ టికెట్ల కోసం స్పాన్సర్లను కూడా వెతుకులాడి వాళ్ళను బతిమలాడుకునే పరిస్థితి నుంచి కూడా వాళ్లకు పూర్తి స్థాయిలో గౌరవము, మర్యాద అనేది కూడా కల్పించడం కూడా జరిగింది. సో ప్రధాని వాళ్ళకు కొన్ని స్ఫూర్తినిచ్చే మాటలు మాట్లాడుతూ ఒక 2 విషయాలను వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. మీరు దేశ ప్రజల యొక్క మనసు దోచుకున్నారు, దేశంలో ఈరోజు హీరోలుగా మారారు, పురుషుల క్రికెట్ తోటి కూడా సమానంగా మీకు ఆదరణ అనేది కూడా వచ్చింది. కానీ మీరు చేయాల్సిన 2 బాధ్యతలనేవి కూడా ఉన్నాయి. మీరు ఏ స్కూల్లోనైతే చదువుకున్నారో, ఏ పాఠశాలలో మీరు విద్యాభ్యాసం చేసి వచ్చారో వాటిని సంవత్సరంలో 3 సార్లు మీరు వాటిని మీరు దర్శించండి, అక్కడ విద్యార్థులతో మాట్లాడండి, వాళ్ళలో స్ఫూర్తిని రగిల్చండి, వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో వాటిని మీరు వాటికి మీరు ఆన్సర్ చేయండి. అదేవిధంగా మీరు వాళ్ళతో స్ఫూర్తి పొందడంతో పాటుగా వాళ్ళకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా చేయండి. ముఖ్యంగా దేశంలో ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటంటే ఒబిసిటీ అనేది కూడా అతిపెద్ద సమస్యగా కూడా మారింది. సో ఏదైతే యువతరం వాటిని చాలా వరకు నిర్లక్ష్యం చేయడంతో అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఆ ఒబిసిటీ ఉబకాయాన్ని మీరు తగ్గించేందుకు ఏదైతే నూనెల వాడకంతో పాటు కొవ్వులు, స్వీట్స్ ఇలాంటి వాడకాన్ని తగ్గించే విధంగా కూడా మీరు ఒక ప్రచారం అనేది కూడా నిర్వహించి మీరు చెప్తే వింటారు, మేము చెప్పడంతో పాటు మీరు కూడా చెప్తే వింటారు. కాబట్టి మీరు ఈరోజు నేషనల్ హీరోస్ కాబట్టి మీరు మీ బాధ్యతను నిర్వర్తిస్తూ ఇలాంటి కార్యక్రమాలంటే కూడా చేయండి అని చెప్పడంతో పాటుగా వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళకు కొన్ని చెప్పడంతో పాటుగా వాళ్ళకు ఒక రకంగా ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కంటే ఒక ఫిలాసఫర్గా, ఒక ఫ్రెండ్గా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు కొంత గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క అనుభవాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకే, రైట్ శిరీష్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. థ్యాంక్ యూ.